గుంటూరు నగరంలో మున్సిపల్ నీటి కాలుష్యం కారణంగా డయేరియా వ్యాధి విస్తరించింది. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, తాడికొండ ఇన్ఛార్జ్ బాల వజ్రబాబు, రాష్ట కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ పరామర్శించారు. రోగులను వ్యక్తిగతంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సీరియస్ అయితే వస్తున్నాను మేడం. వాడికి పెయిన్ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల రేణు చట్టం వాటి వస్తుంది మేడం. అదే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు, జగనన్న తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేటైజేషన్ పనిలో బిజీగా ఉన్నారు. సింపుల్. అలాగే ఆరోగ్యశ్రీని కూడా ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి, వేరే హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి అది కూడా ఒక థర్డ్ పార్టీకి అప్పచెప్పే దాంట్లో బిజీగా ఉన్నారు. ఎట్లా చూసినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వంగా మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యతల్ని ప్రైవేటైజేషన్ అని ఒక థర్డ్ పార్టీ చేతిలో పెట్టేసి హ్యాపీగా పందపించుకునే పనిలో ఉన్నారు. కాబట్టి అందులో బిజీగా ఉన్నారు, కాబట్టి ఇందులో పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ఇది ప్రజలు ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం. ఇది చాలా సీరియస్ అంశం. 200 మందికి పైగా కూడా ఈరోజు సఫర్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇమీడియట్గా తక్షణమే అటెన్షన్ వహించి ఇమీడియట్గా దీనికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ని క్రియేట్ చేసి అన్ని రకాలటువంటి రెస్క్యూ మెజర్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉన్నాం.